మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఆర్మీ భర్తను కొట్టి చంపాడు. ఆ దుర్మార్గపు సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆర్మీ భర్తను కొట్టి చంపేసింది ఓ భార్య. మిలిటరీ కాలనీలో తన ఇంట్లో 2 మహిళలతో ఏకాంతంగా ఉన్నాడు భర్త కుమార్. అంతే, ఇక ఆ భార్య కోపం కట్టలు తెంచుకుంది. భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన భర్త వేరే మహిళలతో తన భర్త వేరే మహిళలతో ఉన్నాడంటూ తల్లిదండ్రులకు చెప్పింది ఆ భార్య, సదరు మహిళ. దీంతో కోపంతో కుమార్ ఇంటికి వచ్చి దాడికి దిగారు బాధితురాలి కుటుంబం, అత్త, మామ, బావమరిది. వీళ్ళు ముగ్గురు ఒక్కసారిగా ఆ వ్యక్తి మీద దాడికి పాల్పడడంతో భర్త కుమార్ ఘటనా ప్రదేశంలోనే మృతి చెందాడు. హత్య తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయింది ఆ కుటుంబం. ఉత్తరాఖండ్లో ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు కుమార్. ప్రస్తుతం సెలవుల్లో ఇంటికి వచ్చారు కుమార్. ఈ నెల 10వ తారీఖున డ్యూటీకి తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోని ఇంతటి దారుణం జరగడం ఒక్కసారిగా కుటుంబాన్ని షాక్కి గురి చేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఆర్మీ భర్తను కొట్టి చంపేసింది ఆ భార్య. మిలిటరీ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే అదే మిలిటరీ కాలనీలో తన ఇంట్లో తనతో కాకుండా ఇంకొక 2 మహిళలతో ఏకాంతంగా ఉన్న సందర్భంలో ఆ భర్త కుమార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఆ భార్య. అంతే, కోపం కట్టలు తెంచుకుంది. కాసేపు ఓపిక పట్టి తన పుట్టింటికి సమాచారం అందించింది. కోపంతో కుమార్ ఇంటికి వచ్చారు. ఆ కుటుంబం ఆ మహిళ కుటుంబం, అత్త, మామ, బావమరిది, అంతే వీళ్ళందరూ ఒక్కసారిగా మూకుముడిగా దాడి చేయడంతో ఆ వ్యక్తి ఘటనా ప్రదేశంలోనే మృతి చెందాడు. ఇంతటి దారుణం. ఒక వ్యక్తి తన భార్యను మోసం చేసి వేరే మహిళలతో ఉండడం మోసం. అండ్ అదే వ్యక్తిని పట్టుకొని కటకటాలకు పంపిస్తే చట్టం తన పని తాను చేసుకువెళ్తారు. కానీ కోపం, ఆ భార్య తన కట్టుకున్న భర్త తనను మోసం చేశారని తెలిసిన తర్వాత కుటుంబానికి చెప్పడంతో కోపంతో ఊగిపోయారు. కోపంతో కట్టలు తెచ్చుకుంది వాళ్ళ ఆగ్రహం. దీంతో అతగారిని చెతక్కొట్టారు. దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించి ఉంటే బహుశా చట్టపరంగా సమంజసమేమన్న మాట వినిపిస్తుంటుంది. కానీ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఇటువంటి ఘటనల్లో పరిస్థితులు ఎలా వెళ్ళిపోతాయో, ఎలా మారిపోతాయో. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఇదే అంశం మీద పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఈవినింగ్ అవర్స్లో రవీందర్ గౌడ్ అనే అతను కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని తమ్ముడు కుమార్ గౌడ్ ఆర్మీలో సుబేదార్గా పనిచేస్తాడు ఉత్తరాఖండ్ స్టేట్లో. సెలవు నిమిత్తం అతను లాస్ట్ మంత్ రావడం జరిగింది. అతని భార్యకు మధ్య సంసార విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుండే. చాలాసార్లు పెద్ద మనిషి సమక్షంలో మాట్లాడారు. అయినా మార్పు రాకపోయేసరికి వీళ్ళు మొన్న కూడా మాట్లాడడానికి వచ్చిండ్రు. ఈ క్రమంలో మనకు పిటిషన్ ఏమని వచ్చిందంటే, అలా రవీందర్ గౌడ్కు ఒక రాత్రి ఈ రోజు మధ్యాహ్నం 1:30 ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ కుమార్ గౌడ్ వాళ్ళ మామ ఫోన్ చేసి, కుమార్ గౌడ్ నీ హాస్పిటల్ తీసుకొచ్చినాం, దమ్మి వెళ్తలేదు, హాస్పిటల్ తీసుకొచ్చినాం అంటే ఇతను పోయి పిటిషనర్ రవీందర్ గౌడ్ ఈ చనిపోయిన వాళ్ళ అన్న పోయి చూస్తే అతను చనిపోయి ఉంటాడు. ఆయన ఒంటిపై చూస్తే తీవ్రమైన గాయాలు ఉంటే అతను డౌట్ వచ్చి పిటిషన్ ఇస్తాడు. ఏం జరిగిందని తెలుసుకుంటే నిన్న నైట్ 9:30కు అలా భార్య తరపున అంటే వాళ్ళ అమ్మ నాన్న, భార్య వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తమ్ముడు, మరికొంతమంది ఇంటికి వచ్చి అతన్ని కొట్టి, రాళ్లతోని కొట్టి, కట్టెలతో కొట్టి, ఇష్టం ఉన్నట్లు కొట్టిన తర్వాతనే అతను మళ్ళీ పొద్దున హాస్పిటల్ తీసుకుపోతే చనిపోయానని చెప్పి ఇలా చెప్తే, మనం దాన్ని చూస్తే అతను ఏంటంటే చంపినట్టుగా కంప్లైంట్ ఇచ్చాడు. మనం దీనిపైన కేసు ఇన్వెస్టిగేషన్ మన దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయి. మనకు మర్డర్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. మర్డర్ కేసుగా
ఆ కుమార్ గౌడ్ అతని వ్యక్తి సుబేదార్ గా పనిచేస్తున్నాడు. కాబట్టి అతన్ని కొట్టిన దెబ్బలు ఉన్నాయి పైన. మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పూర్తి వివరాలు తెలితే మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని మనము ఇంటరాగేట్ చేసి వాళ్ళ కన్వర్షన్ రికార్డ్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా పూర్తి మన దర్యాప్తులు తెలుసు. మే 11th రోజు రావడం జరిగింది. మే 11th రోజు రావడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు ఏం తెలియలేదు, ఇంకా కేసు దర్యాప్తులో ఉంది. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ అంటే అమ్మాయిలతో అక్రమ సంబంధం అని చెప్తున్నారు. మనకు అంతవరకు తెలుసు. మన దర్యాప్తులో పూర్తి విషయాలు తెలిస్తే మళ్ళీ ఇప్పుడు మనం చెప్తాం. ఇటు కేసులో 4 అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారిస్తున్నాము. ఇంకెవరెవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నాము. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మన కస్టడీలో తీసుకొని రేపు పొద్దున రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఆర్మీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ అఫీషియల్స్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము. వాళ్ళు కూడా వాళ్ళ కరస్పాండెన్స్ చేస్తున్నారు. ఈ 4 ఇప్పుడు అదుపులోకి తీస్తున్న వాళ్ళ భార్య, తమ్ముడు, అమ్మ, నాన్న ఉన్నారు. అలా అత్త, మామ, డిసీజ్ వాళ్ళ అత్త, మామ, బామ్మడి, భార్య ఉన్నారు. మిగతా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నాము. పూర్తి వివరాలు మళ్ళీ దర్యాప్తు తర్వాత ఈవినింగ్. రైట్. అయితే పోలీసుల రియాక్షన్ ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే అత్త, మామ ఇలా కొంతమంది మాత్రమే కనిపిస్తున్నారు? అసలు ఎప్పుడు ఈ విషయం తెలిసింది, ఎప్పటి నుంచి జరుగుతోంది, అండ్ ఎప్పుడు ట్రేస్ చేయడం జరిగింది? ఇటువంటి అంశాలకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్కి ఏమైనా కొత్త కోణాలు బయటకు వస్తూ ఉన్నాయా? మెదక్లోని మిలిటరీ కాలనీలో ఆర్మీ ఉద్యోగం కుమార్ గౌడ్ అనే వ్యక్తిని అదే అక్రమ సంబంధం పెట్టుకుని ఒక భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇటువంటి సంఘటన చూస్తుంది. ఎందుకంటే భార్య అనే సమయంలో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి చాలా రోజుల నుంచి కూడా వ్యవహారం నడిపిస్తుంది. ఈ యొక్క ఎవరైతే కుమార్ గౌడ్ ఉత్తరాఖండ్ లో ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి కుమార్ గౌడ్ ఇంకా అక్రమ సంబంధం వల్ల తన భార్య పసిగట్టి తన అన్నలు కావచ్చు, మామ, అత్త, మామను కూడా అందరూ ఒక ఏకకాలంలో వారి యొక్క ఇంటిపై దాడి చేసి చూడగా రెడ్ హ్యాండెడ్ గా యొక్క కుమార్ గౌడ్ ను వేరే ఒక అమ్మాయితో ఉండడాన్ని చూసి మరి అక్కడనే వెంటనే కుమార్ గౌడ్ ను అందరూ కూడా 4 మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంకా వేరే వారు కూడా తమ బంధువులు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఇప్పటికే 1 టౌన్ సిఐ మహేష్ తో పాటు స్థానిక డిఎస్పీ ప్రసన్న కుమార్ కూడా ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ 4 కూడా అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఎందుకంటే జరిగిన సంఘటనపై ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది, ఏంటి, వీరు ఎప్పటి నుంచి పసిగడుతున్నారు, ఏంటంటే అన్ని కోణాల్లో కూడా ఈ యొక్క సంబంధించిన కేసును వివరాలు పోలీసులు మాత్రమే తెలుసుకుంటున్నారు. ఏది ఏమంటే చట్టాన్ని వీరు చేతిలోకి తీసుకోవడం వల్ల వీడు కూడా అక్యూజ్ గా అయిన పరిస్థితి ఉంది. ఏదంటే జరిగిన సందర్భం బట్టి వీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు తనపై చర్యలు తీసుకునేది కానీ ఒక నిండు ప్రాణం బలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు కూడా 4 కటకటాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా వీరు ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వివరాలను సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కూడా కేసులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘటన చూస్తుంటే మెదక్ పట్టణంలో ఈ దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. నిండు ప్రాణం బలి కావడం, ఆ కుటుంబం రోడ్డు కూడా పడడం, వివాహేతర సంబంధం వల్ల ఒక నిండు ప్రాణం బలైన సంఘటన మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మహేష్ కుమార్ సిఐ కూడా 4 ఎవరైతే అత్త, మామ సంబంధించిన బామ్మర్ది ఎవరైతే అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మా కుమార్ గౌడ్ భార్య ఉందో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఇంటరాగేట్ చేసిన పరిస్థితి. ఇంకా 4-5 కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలిసి వారిని కూడా అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వాళ్ళు చూస్తున్నారు. ఏది ఏమంటే మెదక్ పట్టణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక నిండు జీవితము చక్కగా సాఫీగా జరగాల్సిన ఒక కుటుంబ నేపథ్యంలో ఇటువంటి సంఘటన చోటు చేయడం ప్రతి ఒక్కరు కూడా ఒక చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సజిల్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఆర్మీ భర్తను కొట్టి చంపింది ఆ భార్య. మిలిటరీ కాలనీలోని తన ఇంట్లో 2 మహిళలతో ఏకాంతంగా ఉన్నాడు భర్త కుమార్. భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఆ భార్య. తన భర్త వేరే మహిళలతో ఉన్నాడంటూ తల్లిదండ్రులకు చెప్పింది ఆ భార్య. కోపంతో కుమార్ ఇంటికి వచ్చింది ఆ కుటుంబం. బాధితురాలి ఫ్యామిలీ దాడికి దిగింది. అత్త, మామ, బావమరిది దాడిలో భర్త కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయింది ఆ కుటుంబం. ఉత్తరాఖండ్లో ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు కుమార్. ప్రస్తుతం సెలవుల్లో ఇంటికి వచ్చాడు పొన్నం కుమార్. ఈ నెల 10వ తారీఖున విధులకు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా
నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. 900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university.